ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడిన వాక్య భాగమును ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మనం చదివిన ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో చివరి భాగంలో ఇలాగూ రాయబడి ఉంది, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అనే మాటని మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే సిద్ధపాటు. క్రైస్తవ జీవితంలో సిద్ధపాటు అనేటువంటిది చాలా చాలా కీలకమైనటువంటి అంశం. దేవుని యొక్క వాక్య ప్రకారము సిద్ధపాటు అనేటువంటిది కేవలము అది బాహ్యమైనది కాదు, అది హృదయపూర్వకమైన సిద్ధపాటు. సహజంగా మనము ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కొన్ని వస్తువులు మనతో తీసుకుని వెళ్ళడానికి మనం సిద్ధపడతా ఉంటాం. ఏదైనా దూర ప్రాంతానికి మనం క్యాంపుకి వెళ్తున్నాం అనుకోండి, మనతో పాటు కొన్ని వస్త్రాలు మనము తీసుకొని వెళ్తాం, లేదా మనకు కావలసినటువంటి వాటిని మనం తీసుకొని వెళ్తూ ఉంటాం. అంటే సిద్ధపాటు. ఇదంతా కూడా బాహ్యపరమైనటువంటి సిద్ధపాటు. కానీ మన యొక్క క్రైస్తవ జీవితంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటయ్యానంటే అది ఆధ్యాత్మిక లేక హృదయపూర్వకమైనటువంటి సిద్ధపాటు అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైనది అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకులు దేవుని కొరకు వారు ఎట్టి రీతిగా సిద్ధపడినారో మనము ఎరిగి ఉంటున్నాం. అయితే ఈరోజు క్రైస్తవులుగా ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము కూడా మనము ఆధ్యాత్మిక లేదా హృదయపూర్వకమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలని ప్రేమపూర్వకముగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి. ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే మనము క్రైస్తవ జీవితంలో కలిగి ఉండవలసిన మొట్టమొదటి సిద్ధపాటు ఏమిటయ్యానంటే ఆత్మీయ సిద్ధపాటు, స్పిరిచువల్ ప్రిపరేషన్. ఏ పని మనము ప్రారంభించాలన్నా, ఏ పని మనం చేయాలన్నా ముందుగా మన యొక్క ఆత్మ దేవునితో సంబంధము కలిగి ఉండాలి. మనము యొక్క ఆధ్యాత్మిక సిద్ధపాటులో మనం ఏది చేయాలన్నా మన యొక్క ఆత్మ దేవునితో సంబంధము కలిగి ఉండాలి. దేవునితో సంబంధము ఎలా కలిగి ఉంటుంది మన ఆత్మ? ఏ విధముగా దేవునితో మన యొక్క ఆత్మను ఆ సంబంధంలోనికి మనము తీసుకొని వెళ్ళగలము అని అంటే 3 విషయాల్లో మనము ముందుకు తీసుకొని వెళ్ళగలం. దేవుని యొక్క ఆత్మతో మన యొక్క ఆత్మ సహవాసం చేయడానికి, లేక దేవునితో మన యొక్క ఆత్మ సహవాసం చేయాలంటే మొట్టమొదటిగా మనము చేయవలసిన పని ఏమిటంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దేవునితో, దేవుని యొక్క ఆత్మతో మనము సరైనటువంటి సహవాసము, సంబంధము కలిగి ఉండాలి అంటే మొట్టమొదటిగా ఏముండాలి అంటే ప్రార్థన అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యము. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క పరిచర్యను ప్రారంభించే ముందు ఆయన 40 దినములు ఆయన ఒంటరిగా ప్రార్థనలో గడిపాడు. ఆయన ఆ యొక్క పరిచర్య కొరకు సిద్ధపాటు దినాలు ఏర్పాటు చేసుకున్నాడు. 40 దినాలు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవునితో ఆయన సంబంధం కలిగి ఉన్నారు. ఈ యొక్క ఆధ్యాత్మిక సిద్ధపాటులో ఎన్నో ఆటంకాలు వస్తాయి మనకు. యేసుక్రీస్తు వారు సిద్ధపాటులో ఉన్నప్పుడు అపవాది వచ్చి ఆయన ఏం చేశాడండి? శోధించాడు. చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా రకాలుగా శోధించాడు. కానీ ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు వారి యొక్క శోధనకు అయినా తలొగ్గలేదు, ఎక్కడ లొంగిపోలేదైనా శోధనను జయించాడు. కారణం ఏమిటంటే ఆయన తన తండ్రి అయినటువంటి దేవునితో ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే సహవాసము కలిగి ఉన్నాడు. ఆ సహవాసం కలిగి ఉండడానికి ఆయన వేసుకునే పునాది ఏంటంటే ప్రార్థన అనేటువంటి పునాదిని ఆయన వేసుకుని 40 దినములు ఆయన ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆయన ఆధ్యాత్మికంగా సిద్ధపాటు
కలిగి ఉన్నాడు అక్కడ. ఈరోజు మనము కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ ఉన్నప్పుడు, దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవునితో మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రియమైన వాళ్ళరా అపవాది మనల్ని ఏం చేస్తారు చెప్పండి? శోధిస్తాడు. దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తాడు. దేవుని యొక్క ఆత్మతో మనం కలిగి ఉన్న సంబంధాన్ని త్రుంచివేయడానికి అపవాది ఏం చేస్తాడంటే శతవిధముల వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనం ఎప్పుడైతే ప్రార్థన ద్వారా ఆ యొక్క పునాదులు మనం బలపరుచుకుంటున్నామో వారి యొక్క ప్రలోభాలకు మనము ఎక్కడ కూడా లొంగము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మన యొక్క ఆధ్యాత్మిక సిద్ధపాటులో మొట్టమొదటి మెట్టు ఏమిటయ్యాలంటే ప్రార్థన ద్వారా మనము దేవునితో సంబంధం కలిగి ఉండగలుగుతాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే వాక్యము ద్వారా ప్రతిరోజు మనము దేవుని యొక్క వాక్యమును చదువుట ద్వారా మన యొక్క ఆత్మ దేవునితో సంబంధము కలిగి ఉంటుంది. ఇదే ఆధ్యాత్మిక సిద్ధపాటు లేక ఆత్మీయ సిద్ధపాటు అంటే ఇదే. ప్రతిరోజు ప్రార్థన చేయడము, ఆ ప్రార్థనతో మనము దేవునితో సంబంధాన్ని బలపరుచుకోవడము. రెండవదిగా వాక్యము ద్వారా మనము దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని మనం ఏం చేయాలంటే మనం బలపరుచుకోవాలి. ఈ వాక్యం ఏం చేస్తున్నాయా అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క త్రోవలకు అది వెలుగుగా ఉంటుంది, మన యొక్క అడుగులకు విలువగా ఉంటుంది. ఏది? వాక్యము. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళను మనం ఏం చేస్తామంటే ఎదుర్కోగలుగుతూ ఉంటాం. వాటిని ఎదుర్కోవడానికి మనము సిద్ధపడుతూ ఉంటాం. ఆయన వాక్యం అనేటువంటి ఆయుధములు మనం ధరించుకుంటాం. వాక్యం అనే ఖడ్గమును మనం పట్టుకుంటాం. ఆ వాక్యం అనే వెలుగు మన పైన మనలో ప్రకాశించినప్పుడు మనం వెలుగు మార్గములో మనం ప్రయాణం చేస్తాం. మన త్రోవలు మనకు కనిపిస్తాయి. ఎవడు మన మీద ఆ దాడి వేస్తున్నాడో, ఎవడు మన మీద యుద్ధాలకు వస్తున్నాడో మనకు చాలా స్పష్టంగా వెలుగులో కనిపిస్తుంది. అంతే కదండి. మనము చీకటిలో వెళ్ళడానికి ఎందుకు భయపడతాం? వెలుగు లేదు, పడిపోతాం. తర్వాత ఏదో ఒక ప్రమాదం పొంచి ఉండదని భయం అనుకుంటాను నేను. అంతే కదండి. అది పాము అవనివ్వండి, తేలు అవనివ్వండి, లేకపోతే రాయి తగిలి పడిపోతామనండి, గొయ్యను ఏదైనా కావచ్చు. అంటే మనం చీకటిలో నడుస్తూ ఉన్నప్పుడు ఏది ఉందో మనకు తెలియదు. ఏ ప్రమాదం ఉందో, ఏ అపాయం ఉందో, ఏ సవాళ్ళు ఉన్నాయో మన దగ్గర మనకు తెలియదు. అవి మనకు తెలియాలి, కనిపించాలి అంటే మనం ఏమి చేయాలంటే వాక్యమును మనము ధ్యానించాలి. అప్పుడు ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నామో ఆ వాక్యం మన త్రోవలకు వెలుగుగా ఉంటుంది. మనం నడిచేటప్పుడు మన ముందు ఏదైనా సరే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ధరించుకున్నాం. ఇప్పుడు వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా ఆ వాక్యం ఆయుధాన్ని కూడా దేవుడు మన చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, లేక నీ యొక్క సంసార జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. రావని నేను చెప్పడం లేదు, ఇప్పుడు వస్తాయి. కానీ వాటిని మనం ఎదుర్కోవాలి అంటే కేవలం అది వాక్యపు వెలుగు ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈరోజు మనము ఆ యొక్క స్థితికి మనం వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి సిద్ధపాటు, ఆత్మీయ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యము. అందులో మూడవదిగా మనం ఆలోచన చేస్తే పవిత్రత లేక పరిశుద్ధత. దేవుని యొక్క ఆత్మతో మనం సంబంధం కలిగి ఉండాలంటే, దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలంటే తప్పనిసరిగా ఉండాలి చెప్పండి పరిశుద్ధత. ఇది దేవుని వాక్యమే మనకు సెలవిస్తా ఉంది. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయ్యండి. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఇప్పుడు ఆయనతో మనం సహవాసం చేయాలి అంటే మనము కూడా అదే స్థాయిలో ఉండాలి. ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవునితో మనము సహవాసము, సంబంధము కలిగి ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఎలా ఉండాలి చెప్పండి? తప్పనిసరిగా ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి అంటే, ఆయన యొక్క స్వరమును మనం వినాలి అంటే, ఆయన మనతో మాట్లాడాలి అంటే తప్పనిసరిగా మన యొక్క జీవితంలో, మన యొక్క హృదయంలో ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవునితో మనం సహవాసము చేయలేము. ఆయనతో మనం కలిసి ఉండాలంటే తప్పనిసరిగా మనం అన్ని విషయాల్లో కూడా పవిత్రతను కలిగి
ఉండాలి. ఏ ఒక్క దాంట్లో లేకపోయినా మనం ఆయనతో సహవాసము కలిగి ఉండలేము, చేయలేము కూడా. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధత మన వల్ల మనకు రాదు, మనం తెచ్చుకోలేము. ఆ పరిశుద్ధత మనం ఎక్కడ కొనుక్కోలేము. ఎంత సాధన చేసినా మనకేమి రాదు చెప్పండి, ఆ పరిశుద్ధత రాదు. మరి ఎలా మనం పరిశుద్ధపరచబడ్డామయ్యానంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపించడం ద్వారా ఆయన లోకములోనికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము మనందరినీ పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి, నిర్దోషులుగాను నిష్కలంకులుగాను చేసి తండ్రి ఎదుట మనం నిలబెట్టడానికి, ఆయనకు తిరిగి మరలా సంధి చేయడానికి ఆయన శిలువపై మరణించవలసి వచ్చింది. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనం అందరము కూడా ఏం చేయబడ్డామయ్యానంటే మనము కడగబడినాము. ప్రియమైన వాళ్ళారా, మనం వాక్యముతో ప్రతిరోజు ఉదక స్నానం చేసుకోవాలి. మనము రక్షించబడ్డాము అని అనడానికి మనం ఒక మంచి తీర్మానం కలిగి ఆయన రక్తంలో కడగబడ్డామని ఒక మంచి నిశ్చయతకు వచ్చాం, మంచిదే. రక్షించబడిన తర్వాత మనం అక్కడ ఆగిపోకూడదని, ఆ రక్షణను మనం కొనసాగించాలి అని అంటే ప్రతిదినము మనం ఏమి చేయాలంటే వాక్యముతో ఉదక స్నానము వాక్యముతో ఏం చేయబడాలి, ఉదక స్నానము చేయబడాలి. మనం రక్షించబడిపోయి అమ్మయ్య నేను హ్యాపీగా రక్షించబడిపోయి నేను అనడానికి వీల్లేదు. ఆ రక్షణ మనం ఏం చేత కొనసాగించాలి. కొనసాగించాలంటే మనం అనుకుంటే కొనసాగించలేము. అయితే దేవుని యొక్క సహాయాన్ని మనము తీసుకోవాలి, కోరాలి, అడగాలి. ఆ వాక్యాన్ని మనము చదువుట ద్వారా ప్రతిరోజు మనము ఉదక స్నానము చేయబడతాం. ఇవన్నీ మనలో ఉన్నప్పుడే మనము ఆత్మీయ సిద్ధపాటులో ఉన్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దేవుని సన్నిధిని కనబడుతాయి మీరేం చేయాలట, సిద్ధపడండి. ఆయన సన్నిధిలో, ఆయన సింహాసనం ఎదుట, ఆ నిత్య రాజ్యములో, ఆ యొక్క నిత్య జీవములో మనము కనబడాలి అని అంటే మనకు ఉండవలసిన మొట్టమొదటి ఏంటంటే ఆత్మీయ సిద్ధపాటు. ఇది ఎలా కలుగుతుంది మనకు? మొదటిది ప్రార్థన ద్వారా, రెండవది వాక్యం ద్వారా, మూడవది పరిశుద్ధత ద్వారా. ఇవన్నీ మనం ప్రతిరోజు అనుసరించవలసిన అంశాలు. రెండవదిగా మనము ఆలోచన చేద్దాం క్రైస్తవ జీవితంలో సిద్ధపాటులో. రెండవదిగా మనము దేవుని పిలుపునకు సిద్ధపడాలి. దేనికండి? దేవుని యొక్క పిలుపునకు సిద్ధపడాలి. ప్రిపేరింగ్ ఫర్ గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపు, ఎప్పుడు దేవుని పిలుస్తాడా అని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసే ముందు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. ఆయన సిద్ధపరుస్తాడు. సిద్ధపరచకుండా ఎవరికి ఏ సహాయమైనా చేయడు. దేవుడు మీ ఎడల లేక నా ఎడల ఏదైనా చేయాలి, ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆయన మొదట సిద్ధపరుస్తాడు. సిద్ధపరచుకున్న ఏ కార్యాన్ని కూడా చేయడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు మోషే సంగతి మనందరికీ కూడా తెలుసు కదండి. మోషేని ఒక గొప్ప నాయకుడిగా చేయడానికి, ఒక జనాంగాన్ని విడిపించడానికి, వారికి ఒక విమోచకుడిగా, ఒక రక్షకుడిగా, ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా, ఒక న్యాయాధిపతిగా చేయడానికి, తన ప్రజలను ఐగుప్తులో నుంచి ఆ యొక్క కనానులోనికి నడిపించడానికి మోషేని కూడా సిద్ధపరిచాడు. ఆయన 40 సంవత్సరాలు అరణ్యములో మోషేని సిద్ధపరిచాడు. ప్రియమైన వాళ్ళారా, ఏం చేశాడండి? 40 సంవత్సరాలు అరణ్యములో మోషేని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన తర్వాత మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆ పదల నుంచి మాట్లాడి దేవుడు ఆయన ప్రత్యేకించుకున్నట్లుగా మనము చూస్తాం. కాబట్టి దేవుని యొక్క పిలుపునకు సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఎప్పుడు నన్ను పిలుస్తాడా, ఎప్పుడు నాతో మాట్లాడతాడా అని మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? సిద్ధపాటు కలిగి ఉండాలి, రెడీగా ఉండాలి. మనం దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి మాట్లాడతాడు. మన ద్వారా గొప్ప కార్యములు జరిగించడానికి మాట్లాడతాడు. మోషేతో ఎందుకు మాట్లాడాడు? మోషేని గొప్ప చేశాడు, అలాగే ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించారు కదండి, చేశారు కదండి. ఇజ్రాయేల్ ప్రజలను విడిపించినది మొదలు వారు కనానుకు వెళ్లే వరకు ఆ మోషే గారి ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, గొప్ప కార్యాలు
జరిగించాడు. మరి మనతో జరిగించడా దేవుడు? మన జీవితాల్లో చేయడా? చేస్తాడు ఖచ్చితంగా. ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలి అని అంటే, మన ద్వారా గొప్ప కార్యాలు చేయించాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏమి కలిగి ఉండాలి చెప్పండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు నాతో మాట్లాడతాడా, ఎప్పుడు ఆయన స్వరం విందునా, ఎప్పుడు ఆయనతో నేను సహవాసం చేద్దానటువంటి ఆతృత తృష్ణ మనలో ఉండాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దావీదు గారిని కూడా అంతే కదండి. దావీదు రాజు కాకమునుపు, ఇశ్రాయేలుకు రాజు కాకమునుపు ఆయన ఎలా పనిచేశాడు? ఎక్కడున్నాడు ఆయన? ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు కదండి. ఆయన కాపరిగా ఉన్నాడు, తన మందను కాసేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదని ఆ యొక్క సింహముతోను ఎలుగుబంటితో పోరాడి ధైర్యాన్ని నేర్చుకున్నాడు. తర్వాత దేవుడు పిలుచుకున్నాడు. ఇవన్నీ కూడా ఆ యొక్క అరణ్యములో, ఆ యొక్క అడవుల్లో, చెట్టుల్లో, పొలాల్లో దావీదు గారు మంచి ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు. ఎందుకంటే సహజంగా తన కాస్తున్న మంద అంత త్వరగా మాట వినవండి అవి కదండి. మాట వినేటువంటివి కాదు, ఏదో వేరు మార్గాల్లో వెళ్ళిపోతుంటాయి. వాటిని ఒక మార్గంలో నడిపించాలంటే, ఒక చోట పెట్టాలంటే చాలా శ్రమ పడాలి. చాలా అన్ని తెలిసిన మనమే, మనకు ఆయన విచక్షణ జ్ఞానం ఉంది, ఇది చేయకూడదు అని తెలిసిన మనం ఏం చేస్తున్నాం చెప్పండి? చిన్న చిన్న పొరపాట్లు మనము చేసేస్తున్నాం. మనకు తెలుసు ఇది పొరపాటు అని తెలుసు, తప్పని తెలుసు, అలా వెళ్ళకూడదని మనకు తెలుసు. అయినా మనం ఏం చేస్తున్నాం? తెలిసి తెలియక పొరపాట్లు చేస్తున్నాం. అవి మోగజీవులు, వాటికి తెలియదు. ఎలా పడుతుంది? ఎక్కడ ఆహారం కనిపిస్తే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి. అది వరి పొలమా లేకపోతే వేరే పొలం అని వాడికి తెలియదు. వాటిని కాయడం అంటే ఆశామాశ ఏమి కాదు. అంత ఓర్పు సహనాన్ని దేవుడు దావీదునకు అలవర్చాడు. ఆ యొక్క మందను కాస్తా ఉన్నప్పుడు ధైర్యం కొరకు సింహాలతో పోరాడాడు కదండి. ఇరుగుబంటితో పోరాడి ధైర్యాన్ని నేర్చుకున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున్న రాజు అయిన తర్వాత శత్రువులు వస్తారు కదా యుద్ధానికి. భయపడిపోకూడదు, ధైర్యం కలిగి ఉండాలి. సో కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపునకు మనం ఏమవ్వాలి చెప్పండి? సిద్ధపడాలి. మోషే అరణ్యంలో సిద్ధపడినట్లుగా అలాగే దావీదు ప్రియమైన వాళ్ళరా ఆ గొర్రెలను కాస్తూ ఆయన ఏం చేశారు చెప్పండి? ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. తర్వాత దేవుడు వారిని పిలుచుకొని వారిని గొప్ప చేశారు. వారి ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించారు. ప్రియమైన దేవుని సంగమా, వీళ్ళిద్దరి ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనకు వచ్చిన యొక్క ప్రస్తుత కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి రేపటి గొప్ప బాధ్యతల కోసం ఇస్తున్నటువంటి శిక్షణ. మరల జ్ఞాపకం చేస్తుంది. మన ప్రస్తుత కష్టాలు రేపటి గొప్ప బాధ్యత కోసం దేవుడు ఇస్తున్నటువంటి శిక్షణ అని మనము గుర్తించవలసిన వారిగా ఉన్నాం. శిక్షణ లేకుండా ఎవరికి కూడా బాధ్యతను అప్పగించడు దేవుడు. ఇప్పుడు కొత్తగా టీచర్ ఉద్యోగం వచ్చింది అనుకోండి, మీకు ప్రారంభంలో 15-20 రోజులు మీకు ట్రైనింగ్ ఉంటుంది కదండి, శిక్షణ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. శిక్షణ లేకుండా వారికి ఆ యొక్క ఉద్యోగాన్ని ఎవరు, మనం ఎంత సెలెక్ట్ అయినా వెరీ గుడ్ సెలెక్ట్ అయిపోవు అని చెప్పేసి వెంటనే మీకు ఆ యొక్క హోదాలు ఎవరండి? తప్పనిసరిగా ఒక 1 మంత్ అయినా లేకపోతే 1 మంత్ లోపైనా సరే కానీ వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి సంపూర్ణమైన బాధ్యతను అప్పగిస్తారు. ఈరోజు మనకు కూడా అంతే. దేవుడు ప్రస్తుతం మనకి ఆయన కొన్ని ప్రవేశపెట్టిన అనుమతించిన శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఏదైనా పరీక్షలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా రేపటి గొప్ప బాధ్యత కోసం దేవుడు మనకి ఇస్తున్నటువంటి శిక్షణగా మనము భావించవలసిన వారిగా ఉన్నాం. ఏదో శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోవలసిన అవసరత కూడా లేదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందని దేవుడు చెప్పాడు. అవి కూడా కొద్ది కాలమని పేతురు పత్రికలో రాశారు. తర్వాత ఆయనే మిమ్మల్ని ఏం చేస్తాడట? పూర్ణుడిగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఎందుకు? ఆయన యొక్క మహిమ కొరకు మనల్ని వాడుకోవడానికి, గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడి లోకములో ఉన్నప్పుడు కొన్నిటిని మనకి అనుమతించి తద్వారా మనకు మంచి శిక్షణను ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, క్రైస్తవ జీవితంలో సిద్ధపాటు, మొదటిది ఆత్మీయ సిద్ధపాటు, రెండవది దేవుని పిలుపునకు సిద్ధపాటు, మూడవదిగా ప్రియమైన వాళ్ళారా క్రీస్తు రాక కొరకు సిద్ధపాటు.
దేని కొరకండి? క్రీస్తు ఆయన యొక్క ప్రిపరేషన్ ఫర్ క్రైస్ట్ రిటర్న్, ఆయన రాకడ కొరకు మనం ఏమవ్వాలి చెప్పండి? సిద్ధపడాలి. ప్రతి విశ్వాస జీవితంలో అత్యంత ముఖ్యమైన సిద్ధపాటు ఏమిటయ్యానంటే ఆయన రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఈ రోజు వస్తాడో, రేపు వస్తాడో, ఎల్లుండి వస్తాడో, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన రావడం మాత్రము కంపల్సరీ, తప్పనిసరిగా ఆయన వస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయనే చెప్పాడు. మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, మనకి తెలుసు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకుల స్టోరీ మనందరికి కూడా తెలుసు. ఎంతమంది కన్యకులు ఉన్నారు అక్కడ? 10 మంది కన్యకులు ఉన్నారు. వీరందరూ ఎక్కడికి పిలువబడ్డారు? పెండ్లి కుమారుని కొరకు పెండ్లి విందులోకి వారు ఎదుర్కోవడానికి పిలువబడ్డారు. ఈ 10 మంది కూడా, ఈ 10 మందికి తెలుసు ఎందుకు వెళ్ళారో. తెలుసు కదండి. అందులో ఎవరైనా తెలియని వారు ఉన్నారా? లేరు. 10 మంది కూడా ఒకే పని కొరకు పిలువబడ్డారు. వారికి చెప్పారు, ఇదిగో పెండ్లి కుమారుడు రాబోతే ఉన్నాడు, ఆయన మనం ఎదుర్కొని తీసుకొని రావాలి. కాబట్టి మీరందరూ కూడా డ్యూటీలతో సిద్ధులతో మీరు సిద్ధంగా ఉండండి అని ఆ 10 మందిని కూడా వాళ్ళు ఏం చేశారయ్యారంటే సిద్ధపరిచారు. ఇప్పుడు అందులో తెలియని వారు ఎవరైనా ఉన్నారా? లేదు. మరి ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి తెలియని వారు ఎవరైనా మనం ఉన్నామా? లేము. అందరము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారినే. మనం రక్షించబడి బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది ఇంత దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు వింటున్నామంటే మనం అందరం ఆయన ఎదుర్కోవాలని, ఆయన రాకడ కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎదురు చూస్తా ఉన్నాం. ఆ యొక్క సందర్భంలో మనకు తెలుసు, ఎదురు చూశారు 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 కొంతమంది ఏం చేశారు? కొనికి నిద్రించరు. ఇంతలో ఎవరు వచ్చారు? పెండ్లి కుమారుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరు వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? మిగతా వాళ్ళ ఏమి లేదు. నూనె దేనికి సాదృశ్యముగా కనిపిస్తున్నాయా అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యముగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం అందరము కూడా ఆ యొక్క పరలోక రాజ్యములకు వెళ్ళడానికే పిలువబడ్డాం. అందరూ అందుకే సిద్ధపడ్డాం, అందరూ అందుకే ఎదురు చూస్తా ఉన్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎవరిలో అయితే దేవుని యొక్క ఆత్మ ఉండదో వారందరూ కూడా ఏమైపోతారు చెప్పండి? విడిచిపెట్టబడతారు. మొదట అందరూ బాగానే వచ్చారు, కానీ కొంతమంది మాత్రమే ఎందుకు వారు ఎత్తబడ్డారు? ఎందుకు వారు పెండ్లి కుమారుడితో వెళ్ళారు? ఎందుకు మిగిలిన వారు విడవబడ్డారయ్యారంటే వారు నిద్ర అవస్థలో ఉన్నారు, సిద్ధపాటు లేని వారుగా ఉన్నారు. విషయం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, వారు ఎందుకు పిలువబడ్డారు స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా వారు ఎలా ఉన్నారు? నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. మన కుటుంబం అంతా రక్షించబడిన వారమే, అందుని బట్టి దేవునికి స్తోత్రం. కానీ మన కుటుంబంలో ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారన్నదే ఈరోజు మన పాయింట్. నేను ఎత్తబడి నా భార్య విరవబడితే, లేదా ఆవిడ ఎత్తబడి నేను విరవబడితే, నేను చేసిన భక్తి, విశ్వాసము, నేను పొందిన మారు మనసు, పశ్చాత్తాపం ఇవన్నీ ఏమైపోయినట్టు? ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళరా. మనం గురు కలిగే ఇక్కడికి వచ్చాం, గురు లేని వారిగా రాలేదు. కానీ నా నిర్లక్ష్యము ఏం చేస్తుంది చెప్పండి? దేవునికి దూరం చేస్తుంది. వాళ్ళు నిర్లక్ష్యంగా నిద్రపోతా ఉన్నారు, కుడుకుతా ఉన్నారు. ఇప్పుడు వస్తానులే, వచ్చినప్పుడు చూద్దాంలే, వెళ్ళి తెచ్చుకుందాంలే, షాపుకి వెళ్ళారు నూనె అనుకున్నారు. కానీ అర్ధరాత్రి వేళ ఎవరు చేస్తారు షాపు? నీకు తీరా దొరికిన తర్వాత నువ్వు అయ్యా వచ్చాము అని నువ్వు తలుపు కొడితే మాత్రం ఆయన ఏమంటాడు? ఏమన్నాడు ఆయన? మీరెవరో నాకు తెలియదు. ఎందుకు ఆ మాటను అనిపించుకోవాలి? చూడండి, మిమ్మును ఎరుగను అన్నాడంటే ఆయన. ఎంత భయంకరమైన మాట! ఎరగనంటే చాలా భయంకరం. ఈరోజు మనము క్రీస్తు పునరాగమనం కొరకు, అంటే ఆయన రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ సిద్ధపాటు ఎలా వస్తుంది? మన పశ్చాత్తాపడడం ద్వారా, పాపాలను ఒప్పుకోవడం ద్వారా మనకు సిద్ధపాటు వస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని ఆయుధముగా మనం ధరించుకోవడం ద్వారా సిద్ధపాటు వస్తుంది. ఇందాక మనం అదే నేర్చుకున్నాం. మొదట దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆయుధంగా ధరించుకోకపోతే మనకి ఏం రాదు చెప్పండి? సిద్ధపాటు రాదు.
పశ్చాత్తాపం ద్వారా మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ఏమొస్తున్నాయి అంటే సిద్ధపాటు వస్తుంది. నిరంతరము ప్రార్థనలో కనిపెట్టుట వలన ఏమొస్తుంది? మనకు సిద్ధపాటు వస్తుంది. ఆ 10 మంది ఉన్నారు, కానీ 5గురే కనిపెట్టారు, 5గురే ఎదురు చూశారు, 5గురే మెలకుగా ఉన్నారు. మిగిలిన 5గురిలో నిర్లక్ష్యం ఉంది, సోమరితనం ఉంది. వారు కనిపెట్టుకొని ఉండలేకపోయారు, వారు విడవబడ్డారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను కూడా ఎలాగున్నాం? సిద్ధపాటు కలిగిన కన్యకుల వలె ఉన్నామా, లేకపోతే సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్యంగా మనం బ్రతుకుతున్నామా? నేను ఒకటే జ్ఞాపకం చేయదలుచుకున్నాను, నీవు రక్షించబడి నీవు ఎత్తబడితే సరిపోదు, అది దేవుని చిత్తము కాదు. నీవు నీ కుటుంబము కూడా రక్షించబడాలి. మన కుటుంబాలన్నీ రక్షించబడాలి, ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టకూడదు. దేవుని చిత్తం అది కానే కాదు. ప్రియమైన వాళ్ళ, అంతటా అందరిని మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అందరినీ రక్షించడానికి ఆయన లోకంలోనికి వచ్చి తన ప్రాణం పెట్టినటువంటి దేవుడు. మనం ఎలా సిద్ధపడాలంటే పశ్చాత్తాపం ద్వారా, పాపాలు ఒప్పుకోవడం ద్వారా సిద్ధపడాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని ఆయుధంగా ధరించుకోవడం ద్వారా సిద్ధపడాలి. నిరంతరము ప్రార్థనలో కనిపెట్టి సిద్ధపడాలి. ఒకవేళ మనము సిద్ధపడకపోతే కలిగే నష్టాలు ఏంటి? మరి నష్టాలు కూడా ఉన్నాయి కదండి. మొట్టమొదటి ఏంటి నష్టం అంటే దేవుని కృపను కోల్పోతాం అంతే. వాళ్ళని చూసేమన్నాడు తర్వాత వెళ్తే, నేను మిమ్మను ఎరుగను అన్నాడు. అది నిజంగా చాలా భయంకరమైన మాట అండి. ఇంకా ఆయనే మనం ఎరగను అని అన్నప్పుడు ఇంకెవరి ద్వారా మనం ఆయన ఒప్పించగలం చెప్పండి? సుప్రీంకోర్టే ఫైనల్ గా జడ్జిని తీర్పు ఇచ్చేసింది అనుకోండి, ఆ తీర్పుని ఎవరు మార్చగలడు? ఎవరు మారుస్తారండి? ఇంకా హైకోర్టు ఇచ్చింది అనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టే నీకు మరణ శిక్ష అన్నదంటే దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. మరి దేవుడే నీవెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎరగను అనే దేవుడు మనల్ని అంటే అది ఎంత భయంకరం అండి. నిన్ను లోపలికి తీసుకుని వెళ్ళి నీ కుటుంబాన్ని వెలుపల ఉంటే మీరు నాకు తెలియదు అంటే మనకు లోపల ఆనందంగా ఉంటుందండి. మనం సంతోషించగలుగుతామండి? సంతోషించలేము. ఆ బాధ ధనవంతుడికి తెలుసు కదా. ఆయన ఆ యొక్క మండుతున్నటువంటి ఆ యొక్క స్థలంలో ఉండి, అయ్యా నాకు ఇంకా 5గురు సహోదరులు ఉన్నారని వేదనలో ఉండి చెప్తావు అన్నాడు. మరి భూమి మీద ఉన్నంత వరకు ఏమైంది ఆయనకి? అంటే మనకి ఉదాహరణ చెప్తాను మీకు చాలా స్పష్టంగా అనమాట. కాబట్టి మనం ఎప్పుడైతే సిద్ధపాటు లేకపోతే మనకు కలిగే మొట్టమొదటి కష్టం ఏంటంటే దేవుని కృపను కోల్పోతాం. ఆయన కృపే లేకపోతే మనము దేనికి అర్హులమో దానికే వెళ్ళిపోతాం. మనం దేనికి అర్హులం? అసలు నరకానికి అర్హులం. కానీ దేవుని కృప ఏం చేసింది? అర్హత లేని దానికి అర్హతలు ఇచ్చింది నిత్య జీవానికి. మరి ఇప్పుడు ఆ కృపే లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? అది ప్రమాదం. దేవుని కృపను మనము కోల్పోకూడదు. రెండవదిగా అవకాశాలు చేజారిపోతాయి. సిద్ధపాటు లేకపోతే కలిగే నష్టం ఏంటంటే అవకాశాలు మనం కోల్పోతాం. దేవుడు అవకాశాలు ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు. అవకాశం ఇచ్చేప్పుడు ఏం చేశాడు? అతను సద్వినియోగం చేసుకున్నాడు కదా. అలా చాలా మంది మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తా ఉన్నారు. దేవుడు అవకాశం ఇచ్చాడు, అవకాశం ఇచ్చిన మనం సద్వినియోగం చేసుకోవాలి. సిద్ధపాటు లేకపోతే ఆ తప్పిపోయిన కుమారుడు నేను వెళ్తానులే అని అనుకుంటే వాడి జీవితం అక్కడితో క్లోజ్ అయిపోయేది. అలాగే పాపాత్ములైన స్త్రీని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారి ముందు నిలబెట్టి ఇలా చేస్తుంది, తప్పు చేస్తుంది అని అన్నప్పుడు దేవుడు రాసినప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆయన కూడా నిన్ను ఏమి అన్నమ్మ అన్నాడు. అమ్మయ్య ఏదోలా తప్పించుకున్నాను రా బాబు. వెళ్ళి మరలా పాపం చేసిందా ఆవిడ? సమర స్త్రీ మరలా పాపం చేసిందా? లేదు లేదు లేదు. ప్రియమైన వాళ్ళ సిద్ధపడ్డారు, దేవుడు వారిని దర్శించాడు కాబట్టి వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకొని మనలాంటి వారికి వారు మాదిరిగా వారు ఉన్నారు. మూడవదిగా సిద్ధపడకపోతే కలిగే నష్టం ఏమిటంటే తీర్పుకు గురవుతాం. అంటే తీర్పుకి గురవుతాం. మనం సిద్ధపడడం లేదనుకోండి, ఆయన వచ్చారు, 5గురితో ఆయన వెళ్ళిపోయారు, మిగిలిన 5గురు కూడా విడవబడ్డారు. వీరందరూ విడవబడ్డ వారు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? తీర్పులోకి వెళ్ళిపోతారు. ఆయన కృప లేదు అని అంటే ఇక మనల్ని కాపాడేవాళ్ళు లేనే. ఇంకా ఆయన కృపే మనల్ని కాపాడేది. దాన్ని మనం కోల్పోతే నిన్ను నన్ను రక్షించేది ఎవరు చెప్పండి? ఆ తీర్పుకి మనం ఏమైపోతామంటే గురైపోతాం. ఆ నిత్య నరకాగ్నిలోకి మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా,
మనము సిద్ధపాటు కలిగి ఉందాం. ఇవి అంచె దినాలన్న సంగతి మనకు తెలుసు. ఆయన రాకడ బహు సమీపంగా ఉందని మనకు తెలుసు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉందాం. మొట్టమొదటిది ఆత్మీయ సిద్ధపాటు, రెండవది దేవుని పిలుపునకు సిద్ధపాటు, మూడవదిగా క్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.